లగాసి తొక్కుతానా ఏం లగాసి తొక్కుడు నిమ్మలగమని పొందున్నది మెల్లగమని పోనీ జాగ్రత్త పొందున్నది రామశంకరా ఎంత పని చేస్తువా సైకిల్ పట్టుకొని ఏందివా ఈ కోసం పుచ్చుకుంటాను ఇవాళ పోతామా లేదా పువ్వు తెచ్చినట్టే ఉన్నది ఇక నడుచుకుంటూ పోవాలి ఆగో టైర్లో గాలి లేదుగా ఓ పంచర్ అయింది టైర్ వలిగింది బావా వెనక టైర్ వలిగింది ఇక మెల్లగా నడుచుకుంటూ పోదాంపా ఇలా పెడతానా పా బావా నడుచుకుంటా ఈ చెరువు కాడికి వచ్చినాం బావా ఇక ఇది గుట్ట కదా గుట్టకు పోదాంపా గుట్ట పోదాం ఏం దెక్కుంటా వస్తాను కానీ మాకు అంత ఎక్కడ దాకా తిప్పుతానవా దేశం అంతా తిప్పుతావు అగో అట్లనే అనుకుంటాను మరి దేశం అంతా తిప్పకపోతే నాడు మాకు కానీ ఇంకా గుంకపు దొరికానా మరి అక్కడ పోతే ఫుల్ ఉన్నది గుంకపు సంచులు రింపాలి మరి బాగా అద్దంట తాగుడు మొదలు పెట్టి ఉన్నది దిగిపోయా ఇదో పెద్ద గోసే ఉన్నది తాగుడు దిగిపోయిందా ఆటు పోదామా ఇటు పోదాం అటు ఫుల్ గుట్ట వచ్చిందా గుట్ట అడ్డం వచ్చింది మరి ఈత పోదామా గుట్ట ఎక్కాలే ఇటు ఎక్కాలే ఇటు అయితే పోదాం దా ఫస్ట్ దా ఇవాళ రింపాలే సంచులు నడవవా ఈ జంగాల్లో చూద్దాం దా చెప్పండి రా అబ్బా చెట్లు బాగానే ఉన్నాయి నడు చింతపలక చెట్లు బాగున్నాయి దా బాగున్నాయి చింతపలక నీ ఏంటమ్మా ఇటు గుట్టకు చూస్తే అయిపో కదా అటు చింతపలక చెట్లు ఉన్నాయి ఇటు బాగున్నది దా గుంకపు ఈతో పోదా తంగడు ఉంటదా మరి తంగడు చూతా ఉన్నదా చెట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి గజ్జి గజ్జి అనుకుంటావా ఏంది పుసుకున్నా భయం అవుతుంది రాత్రి అయితే మరి ఇటు చెప్పాలా జల్దీ చెప్పాను వాళ్ళరా ఈ గుట్టకు తంగేడు పువ్వు గుంక పువ్వు కట్ల పువ్వు కుచ్చుల పువ్వులు బాగుంటాయి దా పెరిసాంచి బచ్చ రింపదా కాదరికలు కూరుతానే కారెకలు కూరుతానే సంచి నిండుతా సంచి నింపాలి ఇక ఇరుగ రింపుతాం కానీ దా సంచి నాకు అసలే గుండె కూర్చో పావులు గిట్లు ఉంటాయా గుట్ట పావులు ఉండే ఇరుగుంటాయి పెద్ద పెద్ద బుస్స నాగం బావులు ఇట్లా ఉంటాయి భయం అవుతుందా నీకు పావులు అంటే ఏంది బా ఇటు నుంచి లేచి అటు కూర్చున్నావు ఏమో ఆకుల సౌండ్ అవుతుంది అటు ఆకుల సౌండా వినబడతలేదా నీకు వినబడుతుంది కోడి నాగులు ఉంటాయి ఇంట్లో ఆకుల సౌండా గంటనే వచ్చింది అగో ఏంటి అది ఏం సౌండ్ అది అవే బావా ఓ సౌండ్ వస్తుంది బుస్ అని అది ఏందన్నట్టు నిజమే బావా ఇది నాగపాము పెద్ద నాగత పాము పాములు జంగల్లోకి పట్టుకొచ్చినావు పావులంటే ఉత్సవసుకుంటాను కదా మరి గుడ్డేనుగులు వస్తే గబ్బడ ఉరుకుతాను పావులంటే గంత భయమా నీకు ఈ గుంక పువ్వు ఏందో ఈ తంగిడి పువ్వు ఏందో ఈ గోస ఏందో ఈ గుట్ట ఏందో ఇరుగా దొరుకుతాయి అనమాట కత్తి ఇటు అంగడి చెట్లు లేవు గుంక చెట్లు లేవు ఏ చెట్లు లేవు ఏందో ఈ గోస గుట్టకు బాగుంటాయి అని పట్టుకొచ్చిండు మరి ఎరుకులాడాలే పొద్దుకిరా మంచిదే ఎనుకులాడితేనే సంచి నిండుతుంది ఇప్పుడు వచ్చి ఇంతసేపు అవుతుంది ఇంత కూడా కనిపించలేదు ఇక్కడ ఎట్లా అయ్యో రామా ఈ ఊరు గుట్టకు గుడ్డెలుగులు కూడా ఉంటాయట కదా ఎలుగు బంట్లు గుడ్డెలుగులా ఎలుగు బంట్లా అవును ఉంటాయి ఏమైంది నీకు అబ్బు నాకు ఎలుగు బంట అంటే భయం బా అంతగానే భయమా అవో సౌండ్ వస్తుంది కాదురా ఓ గుడ్డలు సౌండ్ వస్తుంది
అది అదే చూడటీను ఆ సౌండ్ అదే సౌండ్ వస్తుంది బావ నిజమే నడు బావ బతుకుంటే బలిజాకు తిన బావా ఇలా చెట్టు పచ్చగా ఉన్నది దానికి బాగున్నదా తీసుకుపోతుందా తెంపుకుందా ఇద్దా లాస్ట్ అండ్ ఫైనల్ ఇక ఎక్కడ పోయలేదు పచ్చగా కనబడుతుందా దులుపుతుందా వెళ్తుందా సంచడు ఏ సంచడి ఒక్క చెట్టుకే సంచడి వెళ్తుందా సంచడు మొత్తం పెద్ద బతుకమ్మ అవుతుంది వాళ్ళ పేరు బతుకమ్మ అవుతుంది ఇక తెంపుతానరా సంచవతి ఇట్రా ఇట్రా వంచు 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 ఇగో అదో తేనెటీగలు బావా ఎంబడి పడతాయి సంచి కప్పుకుంటా ఉరికిరా 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 ఉంటాయి అది కుట్టికాల పెడతాయి బా ఉరికిరా చంపుతానే మంటలు మంటానే అట్లనే ఉంటే నీ మంటలు మండతాయి తేనెటీగలు కుట్టి చంపినాయి కాదురా అబ్బా అయ్యా అయ్యా ఇది ముఖం అదో ఎర్ర కుట్టినాయి అంత రక్తాలు వెళ్తాయి అంత బాగా కుట్టినాయి హాస్పిటల్ పోవుడే ఇక హాస్పిటల్ పోవుడే అగో నీ ముఖం చూతో అంత ఎర్రగున్నది కదా కుట్టినాయా బా ఏంటి ఇవి అన్ని మంటలు మంటతానే నాకు కూడా కుట్టినాయా అమ్మా ముళ్ళు ఇరికినాయి కావచ్చు హాస్పిటల్ పోవుడే బావా ఇక ఈ పాములు ఈ తేనెటీగలతో వశం కాదు మా బాయ్ కాడ మా ఇంత అంత ఉన్నది ఇక నీకు సగం నాకు సగం ఇస్తుందా ఆగో మా బాయ్ కాడ ఉన్నదా ఉన్నది మరి ఎందుకు పోయి అనవసరంగా తిప్పించినావు ఇప్పుడు ఉత్తగా 300 రూపాయలు ఉడగొట్టించినావు అనవసరంగా ఆ పైసలు పెడితే ఇంత కొనుక్కోనన్నా తీసుకుంది కదా ఏ ఇటు వస్తే బాగా దొరుకుతాయి సంచుల సంచులు అనుకున్నా బావా ఇక ఈ పాములు తేనెటీగలతో వశం కాదు ఇక బాయ్ కాడ ఉన్నది చెరిసాగం తెంపుకొని ఇక పోదాంపా గుడ్డేలుగులు అంటే నీకు కూర్చోబడుతుంది మళ్ళా తలకాయ నొప్పి ఉన్నది గుడ్డేలుగులు అనవసరంగా చేపలకు 600 రూపాయలు కొట్టించిన వెయ్యాల 300 ఓడిచినాయి 900 కొట్టించిన బా నీ సంగతి చెప్తా ఫస్ట్ నువ్వు మీ బాయ్ కాడ తెంపిద్ది బా 50-50 చెరిసాగం పా ఇక తెంపిస్తా పా ఇక తప్పేసాట్ లేదు బా ఊకోడిగా లొల్లి పెడతాడు బావా అసలే సద్దుల బతుకమ్మ పండుగ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు గుట్టలకు జంగల్ కానీ అటు ఇటు షికారు చేయడానికి పోతారు క్రూర జంతువులు ఉంటాయి పరిస్థితులు బాగుంటాయి పాములు ఉంటాయి అన్ని ఉంటాయి ఎలుగుబంట్లు ఉంటాయి కాబట్టి ఇట్లా సాగాలు చేయకండి ఎవరైనా తీసుకొచ్చి అమ్ముతే తీసుకోండి డబ్బులు వృధా చేయకండి కాంపిటీషన్ పెద్ద బతుకమ్మ అదని కాదు దేవుని మీద భక్తితోని మంచిగా చేసుకుంటే ఎంత చిన్న బతుకమ్మ అయినా ఓకే కాబట్టి అందరూ మంచిగా చేసుకోర్రి క్షేమంగా పండగ చేసుకోర్రి లాభంగా ఉండండి హ్యాపీ సద్దుల బతుకమ్మ హ్యాపీ సద్దుల బతుకమ్మ హ్యాపీ సద్దుల బతుకమ్మ బాయ్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో హ్యాపీ బతుకమ్మ హ్యాపీ సద్దుల బతుకమ్మ